మనకి మానవుడు సృజించాడు. మనకి మానవుడి ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరాడు. ఆదాము ద్వారా తన స్వరూపం తన కోరిక చొప్పున దేవుడు నరుని నిర్మించాడు. దేవుడు అయ్యమ్మ మానవుడు ఎవరంటే దేవుని స్వరూపం, దేవుని సరస్సు లేదా దేవుని పోలిక. అయితే దేవుని స్వరూపం దేవుని మహిమ ఏంటంటే మానవుడు ఏం చేస్తా వచ్చంటే మహిమను కోల్పోయాడు. ఎలాగయ్యా అంటే దేవుడు చెప్పిన పని అయ్యమ్మ లేదా ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల మనుషునికి నష్టం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం ద్వారా మనుషులు పాపాన్ని పొందేసుకున్నాడు. అందమైన ఆహ్లాదకరం ఏంటంటే ఏదోను తోట నిర్మించాడు. ఆ ఏదోను తోటలు మరి మానవుడు జీవించడానికి కొరకై కావాల్సినటువంటి సదుపాయాలు అనేకమైన కలిగించాడు. వాటితో మానవుడు తృప్తి చెందలే. అయితే ప్రియులారా మరి ఏదైతే ప్రభు ఈ పని చేయకూడదన్నాడు అదే పని చేశాడు. ఈ పని